శ్రీమాత్రే నమ. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మరికొన్ని రాజయోగముల గురించి తెలుసుకున్నాం. ఇంతకుముందు వీడియోలో కొన్ని రాజయోగాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని రాజయోగాల గురించి తెలుసుకుందాం. ఈ రాజయోగాలు కనుక ఉంటే ఆ జాతకుడు పరిపూర్ణ రాజయోగం పట్టి అధికార స్థాయి ఉద్యోగాల్లో ఉండి మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పచ్చు. అందులో కొన్ని రూల్స్ ఏంటంటే, ఏ స్థానాధిపతి అయినా ఆ స్థానంకు ద్వితీయంలో ఉంటే పరిపూర్ణ రాజయోగం పడుతుంది. ఏ స్థానాధిపతి అయినా ఆ స్థానంకు ద్వితీయ స్థానంలో కనుక ఉంటే పరిపూర్ణ రాజయోగం పడుతుంది. అది కనీసం 4-5 గ్రహాలు అలా ఉండాలి. రాహుకేతులు మినహాయించి 7 గ్రహాలలో కనీసం 4 లేదా 5 గ్రహాలు కనుక ఈ రూల్ అప్లై అయితే పరిపూర్ణ రాజయోగం పట్టి జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఏ స్థానాధిపతి ఆ స్థానంకు ద్వితీయంలో ఉండడం అంటే ఏంటి? లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడము, ద్వితీయాధిపతి తృతీయంలో ఉండడము, తృతీయాధిపతి చతుర్థంలో ఉండడం, చతుర్థాధిపతి పంచమంలో ఉండడం, పంచమాధిపతి షష్టమంలో ఉండడం. ఈ విధంగా కనుక ఉంటే పరిపూర్ణ రాజయోగం పట్టి జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే, గ్రహం ఎప్పుడు నీచపట్టి ఉండకూడదు. ఫస్ట్ కండిషన్, గ్రహం ఎప్పుడు నీచపట్టి ఉండకూడదు. అస్తంగత్వం చెందకుండా ఉంటే చాలా మంచిది. ఒక ఉదాహరణ చక్రం ఇక్కడ చూద్దాం. ఇది కర్కాటక లగ్నము. లగ్నాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. చూడండి, మీకు మార్క్ చేసి చూపిస్తాను. కర్కాటక లగ్నము, లగ్నాధిపతి అయిన చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నాడు. 4 గ్రహాలు పక్క ఇళ్లలో ఉన్నారంటే ఆ స్థానానికి ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ జాతకుడు పరిపూర్ణ రాజయోగం బట్టి జీవితంలో అధికార స్థాయి ఉద్యోగంలో ఉన్నారు అని చెప్పుకున్నాం. ఏ గ్రహం కూడా ఇక్కడ నీచపట్టి ఉండలేదు. ఇదొక రాజయోగ ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ఏ స్థానాధిపతి అయినా ఆ స్థానమునకు కేంద్ర స్థానంలో కానీ, కోణ స్థానంలో కానీ, లాభస్థానంలో కానీ ఉంటే, అలా కనీసం 3, 4 లేదా 5 గ్రహాలు ఉండాలి. అప్పుడు కూడా పరిపూర్ణ రాజయోగం ఉంది అని చెప్పచ్చు. ఏ స్థానాధిపతి అయినా ఆ స్థానమునకు కేంద్ర స్థానంలో కానీ, కోణ స్థానంలో కానీ, లాభస్థానంలో కానీ ఉంటే, అలా 3, 4, 5 గ్రహాలు కనుక ఉంటే పరిపూర్ణ రాజయోగం పడుతుంది. ఇక్కడ ఇచ్చినట్టు ఉదాహరణ చూడండి. లగ్నాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లగ్నాధిపతి, లగ్నము వృషభ లగ్నం, అధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడంటే లగ్నమునకు కేంద్ర స్థానంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉచ్చబట్టి ఉన్నాడు. అది కూడా కేంద్ర స్థానమే. తృతీయాధిపతి అయిన చంద్రుడు ఆ స్థానమునకు చతుర్థంలో ఉన్నాడు. ఆ స్థానం నుంచి, తృతీయ స్థానం నుంచి చతుర్థంలో ఉన్నాడు. ఏ స్థానాధిపతికి ఆ ఆధిపత్యం పొందిన స్థానం నుంచి కేంద్ర స్థానంలో ఉండాలి. ఇలా చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడు కూడా రాజయోగం పట్టి మంచి అధికార స్థాయిలో ఉద్యోగం చేశారు అని చెప్పచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి రాజయోగాలు ఏంటి? ఇప్పుడు నేను చెప్పుకున్నది ఏ స్థానాధిపతి అయినా ఆ స్థానంకు ద్వితీయ స్థానంలో ఉంటే అది పరిపూర్ణ రాజయోగం. అలా కనీసం 4-5 గ్రహాలు ఉండాలి. ఈ విధంగా ఉంటే కూడా మంచి రాజయోగం పడుతుంది. ఇంకొకటి, ఏ స్థానమునకు అధిపతి అయిన గ్రహము ఆ స్థానము నుండి కేంద్ర కోణ స్థానంలో కనుక ఉంటే, లేదా లాభస్థానంలో ఉన్నా అది కూడా పరిపూర్ణ రాజయోగం అని చెప్పొచ్చు. ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చి క్లియర్గా చూపించడం జరిగింది. ఈ విధంగా కనుక ఏ జాతకుడికైనా జాతకంలో ఉంటే వారికి పరిపూర్ణ రాజయోగం బట్టి కీర్తి ప్రతిష్టలు, అధికార స్థాయి ఉద్యోగాలు, ధనమునకు లోటు లేకుండుట, ధన సంపాదన బాగుండుట, జీవితం అంతా సుఖమయంగా ఉండడం, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సులభంగా ఆ కష్టాల్ని దాటేటటువంటి సామర్థ్యం కలుగుట, ఇవన్నీ ఉంటాయని చెప్పొచ్చు. కష్టాలు లేకుండా ఉండవు, కష్టాలు వస్తాయి. సులభంగా కష్టాలు దాటుతారంటే ఈజీగానే క్రాస్ చేసేస్తారు. జీవితం అంతా కష్టపడుతూ ఎప్పుడు ఏం జరుగుతుందిరా అనేటువంటి బాధ కంటే కూడా ఎప్పుడూ సులభంగా ముందుకెళ్తారు అని చెప్పొచ్చు, ఇటువంటి రాజయోగాలు కనుక జాతకంలో ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కాంటాక్ట్ చేద్దాము, కన్సల్టేషన్స్ తీసుకుందాము అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.